హాయ్ అండి, అందరికీ నమస్కారం. జీవితంలో కొన్ని పరిచయాలు సంతోషాన్ని ఇస్తాయి. మరికొన్ని పరిచయాలు మోయలేనంత బాధని మిగిల్చిపోతాయి. నేను ఈ మాట చెప్పడానికి కారణం, మీరా అనే అమ్మాయి అనుకోకుండా పరిచయమైన ఒక అబ్బాయిని నమ్మి తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరా 22 ఏళ్ల అందమైన అమ్మాయి. తను బెంగళూరులో జాబ్ చేస్తూ ఉండేది. రోజంతా జాబ్ చేయడం, సాయంత్రం ఊర్లో ఉన్న అమ్మా నాన్నలతో ఫోన్ చేసి మాట్లాడటంతో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. మీరా జాబ్ చేసే కంపెనీకి అజయ్ అనే 26 ఏళ్ల యువకుడు జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి మీరా టీంలోనే జాయిన్ అయ్యాడు. అజయ్ చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. అజయ్ మీరాని పరిచయం చేసుకొని వర్క్ గురించి అడిగి తెలుసుకుంటాడు. అలా అజయ్ మీరా పరిచయం పెరిగి ప్రేమగా మారుతుంది. వాళ్ళిద్దరూ కంపెనీ క్యాంటీన్లో అలాగే పార్క్లో తిరగడం మొదలుపెట్టారు. వీకెండ్స్లో లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళేవారు. అజయ్తో మీరా, అజయ్, నెక్స్ట్ వీక్ నేను ఊరెళ్తున్నాను. మన విషయం మా అమ్మా నాన్నలతో చెప్తాను. నువ్వు కూడా మీ పేరెంట్స్తో చెప్పు అంటుంది. మీరా మాటలకి అజయ్, సరే మీరా, మా వాళ్ళని ఒప్పించడం అంత కష్టమేమీ కాదు. ఫస్ట్ నువ్వు మీ వాళ్ళని ఒప్పించు అని అంటాడు. నెక్స్ట్ వీక్ మీరా వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో హ్యాపీగా గడుపుతుంది. 2 రోజుల తర్వాత వాళ్ళ అమ్మా నాన్న మంచి మూడ్లో ఉన్న టైం చూసి అజయ్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్తుంది. ఆ మాట వినగానే వాళ్ళ మొహంలో సంతోషం మాయమవుతుంది. అదేంటి, నిన్ను మా అన్నయ్య కొడుకు సాగర్కిచ్చి పెళ్లి చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాం కదా, నువ్వు కూడా సరే అన్నావు కదా, మరి ఇప్పుడు ఇదంతా ఏంటి అని మీరా తల్లి కోపంగా అంటుంది. ఏయ్ నువ్వు ఆగు, అన్నింటికీ కోపమే అంటాడు మీరా తండ్రి. చెప్పరా, ఎవరతను, ఏ ఊరు అని అడుగుతాడు మీరాని. మీరా అజయ్ గురించి చెప్పి అతని వివరాలు మొత్తం చెప్తుంది. 2 రోజుల తర్వాత మీరాతో వాళ్ళ నాన్న, మీరా, నువ్వు ప్రేమించిన అజయ్ నీకు సరిపోడమ్మా. అసలు అతను బెంగళూరు ఎందుకు వచ్చాడో తెలుసా? అతను వాళ్ళ ఊర్లో ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడు. వాళ్ళ నాన్న బాగా డబ్బున్నవాడు. అతను పలుకుబడి ఉపయోగించి ఆ అమ్మాయిని నోరు మూపించాడు. ఆ గొడవ సర్దుమనగాలని అజయ్ బెంగళూరు వచ్చి జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అంత బాగాలేదు. ఇవన్నీ వాళ్ళ ఊరు వాళ్ళే చెప్పారు అని అతను చేసిన ఎంక్వైరీ గురించి చెప్తాడు మీరా నాన్న. మీరా మాత్రం వినదు. కానీ మీరా అమ్మ నాన్న సాగర్ని పిలిపిస్తారు. సాగర్ మీనా బావ, మేనమామ కొడుకు. సాగర్తో జరిగిందంతా చెప్పి వెంటనే పెళ్లి చేసుకోమని చెప్తారు. కానీ దానికి సాగర్ కూడా ఒప్పుకోడు. తన మనసులో మరొకరు ఉంటే నాతో సంతోషంగా ఉండలేదు మావయ్య అని చెప్తాడు సాగర్. కానీ మీరా అమ్మా నాన్న కన్విన్స్ చేసి మీరాని అలాగే సాగర్ని పెళ్లికి ఒప్పించి వారం రోజుల్లో పెళ్లి కూడా చేసేస్తారు. సాగర్ కూడా జాబ్ చేసేది బెంగళూరులోనే. అందుకే మీరా సాగర్ తిరిగి బెంగళూరు వెళ్తారు. మీరా సాగర్ని ఒప్పించి తిరిగి అదే కంపెనీకి వెళ్తుంది. అజయ్తో మీరా జరిగిందంతా చెప్పి, మనం కలవాలని ఆ దేవుడు రాసినట్టు లేడు, నన్ను మర్చిపో అజయ్ అని చెప్తుంది. అజయ్ కూడా, నాకు నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి, నన్ను మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉంటాను అంటే నేను కూడా నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను అంటాడు అజయ్. కానీ కనీసం ఫ్రెండ్స్గా అయినా ఉందాం అని అడుగుతాడు. మీరా కాసేపు ఆలోచించి సరే అంటుంది. అదే మీరా చేసిన పెద్ద తప్పు. అజయ్ మీరా తిరిగి ఇంతకు ముందులాగే ఉండడం మొదలు పెడతారు. కానీ అజయ్ మీరాతో ఫ్రెండ్లా కాకుండా లవర్తో ఉన్నట్టే ఉండేవాడు. మీరా మనసు కూడా అజయ్నే కావాలని కోరుకుంటుంది. మీరా భర్త సాగర్తో సరిగ్గా ఉండేది కాదు. ఎప్పుడు చూసినా అజయ్తో ఫోన్లో బిజీగా ఉండేది. ఒకరోజు సాగర్ మీరాతో,
ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటావు, ఎవరు అని అడుగుతాడు. ఆ ఒక్క మాటకి మీరా కోపంగా, నన్నే అనుమానిస్తున్నావా బావా? ఆ మాత్రం నమ్మకం లేదా నా పైన అంటూ మాటకి మాట పెంచి గొడవ చేస్తుంది. ఆ మరుసటి రోజు అజయ్తో జరిగిన గొడవ గురించి చెప్తుంది. అదే ఛాన్స్ అనుకున్న అజయ్, మీరా ఇలా అడగడం రైటో రాంగో నాకు తెలీదు, కానీ అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు అజయ్. అజయ్ మాటకి మీరా షాక్ అవుతుంది. అవును మీరా, నిన్ను మర్చిపోయి నేనుండలేను. మనకి ఎవరూ వద్దు, నీకు నేను, నాకు నువ్వు, అంతే. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించు, ఈ బాధలు అనుమానాలు అన్నీ తీరిపోతాయి, హ్యాపీగా ఉండొచ్చు అంటాడు అజయ్. మీరా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఆఫీస్కి వచ్చిన మీరాతో మళ్ళీ అవే మాటలు చెప్పిన అజయ్తో, సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం అంటుంది మీరా. మీరా మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతాడు అజయ్. ఒకరోజు మీరా ఒక లెటర్ రాసి తను అజయ్తో కలిసి వెళ్ళిపోతున్నాను అని, తన కోసం ఎవరూ వెతకొద్దు అని రాసిపెట్టి అజయ్తో కలిసి వెళ్ళిపోతుంది మీరా. అజయ్ మీరా కారులో బెంగళూరులోనే ఒక హోటల్లోకి వెళ్తారు. రూమ్కి తీసుకెళ్ళిన అజయ్తో, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామన్నావు, మరి హోటల్ రూమ్కి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది మీరా. మనం ఢిల్లీ వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేశాను, అవి 3 రోజుల తర్వాత ట్రైన్కి బుక్ అయ్యాయి. అందుకే ఈ 3 రోజులు ఎవరికి తెలియకుండా ఈ హోటల్లోనే ఉండి తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాము అని అంటాడు అజయ్. మీరా ఇష్టంగానే సరే అంటుంది. అజయ్ మీరా దగ్గరగా వస్తాడు. అజయ్ ఉద్దేశం అర్థం చేసుకున్న మీరా, వద్దు అజయ్, ఇవన్నీ పెళ్ళి తర్వాతే అంటుంది. కానీ అజయ్ వినే పరిస్థితిలో లేడు. చేసేది లేక మీరా అజయ్కి లొంగిపోతుంది. అలా అజయ్ మీరా ఆ 3 రోజులు హోటల్లోనే బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత అజయ్ మీరా రైల్వే స్టేషన్కి వస్తారు. కొద్దిసేపు తర్వాత అజయ్ మీరాతో, వాటర్ బాటిల్ తెస్తాను మీరా, ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు, 2 నిమిషాల్లో వచ్చేస్తా అని వాటర్ బాటిల్ కోసం వెళ్తాడు అజయ్. కానీ ఎంతసేపటికి రాకపోవడంతో మీరా అటు ఇటు వెతుకుతుంది. ఎక్కడా లేకపోవడంతో వెంటనే ఫోన్ చేస్తుంది. కానీ అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు మీరాకి తను మోసపోయిందని. మీరా ఏడుస్తూ అక్కడే ఉండగా పోలీసులు అనుమానంగా తనని ఏం జరిగింది అని అడుగుతారు. మీరా తడబడుతూ ఏదేదో చెప్తుంది. పోలీసులకి అనుమానం పెరిగి మీరాని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మీరాని నిజం చెప్పమని అడగ్గా చేసేది లేక మీరా నిజం చెప్తుంది. అప్పుడు పోలీసులు మీరా భర్తకి ఫోన్ చేసి రమ్మని చెప్తారు. అలాగే అజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. ఉందని అజయ్ ఫోటోని ఫోన్లో చూపిస్తుంది మీరా. అజయ్ ఫోటోని చూసిన పోలీసుకి విషయం మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే అజయ్ వాళ్ళ నాన్న పోలీసులకి బాగా తెలుసు. మొత్తం విషయం అజయ్ నాన్నతో చెప్తాడు పోలీసు. అజయ్ని కూడా స్టేషన్కి పంపిస్తా, కానీ అక్కడ మా వాడిది ఎలాంటి తప్పు లేదు అని చెప్పి ఆ అమ్మాయిని దాని మొగిడితోనే పంపించే బాధ్యత మీదే. నా కొడుకు తిరిగి ఇంటికి రాగానే డబ్బు నీ అకౌంట్లోకి వస్తుంది అని చెప్తాడు అజయ్ నాన్న పోలీసుకి. కొద్దిసేపటికి సాగర్, అజయ్ ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వస్తారు. సాగర్ మీరాని తిట్టి అలాగే అజయ్ని కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ పోలీస్ అడ్డుకొని, నీ భార్యని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడానికి చేత కాదా, అసలు ఏం జరిగింది అని అజయ్ని అడగ్గా, ఈ అమ్మాయి నా కంపెనీలో కొలీగ్ సార్, నన్ను బ్లాక్మెయిల్ చేసి రూమ్కి తీసుకెళ్ళింది. తన కోరిక ఒక్కసారి తీరిస్తే చాలు అంది. లేకపోతే నా పేరు రాసి సూసైడ్ చేసుకుంటా అంది. అందుకే నేను భయపడి అంటాడు అజయ్. అజయ్ మాటలు విన్న మీరా ఆశ్చర్యపోతుంది.
ఇలాంటి ఆడవాళ్ళ వల్లే చాలామంది మంచివారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఛీ అని పోలీస్ తిడతాడు మీరాని. సాగర్ ఒక పోలీస్తో గొడవ పడుతుండగా మీరా దగ్గరకు వచ్చిన అజయ్, చూడు, నువ్వంటే నాకు ప్రేమ కాదు, మోజు, కేవలం నిన్ను అనుభవించాలన్న కోరిక. ఆఫీస్కి వచ్చిన మొదటి రోజే ఫిక్స్ అయ్యాను. మధ్యలో జారిపోయావనుకున్నా, కానీ దొరికావు. ఆ అవకాశాన్ని వదులుకోలేకపోయాను. నేను అనుభవించిన ఆడవాళ్ళలో నీ నంబర్ ఎంతో కూడా నాకు తెలీదు. ఎనీవే, 3 రోజులు బాగా సుఖపెట్టా. గుడ్ బై అని నవ్వుతూ వెళ్ళిపోతాడు అజయ్. సాగర్ని అలాగే మీరాని పోలీసులు తిట్టి అక్కడి నుండి పంపించేస్తారు. మీరాని తీసుకొని సాగర్ మీరా పుట్టింటికి వెళ్తాడు. జరిగిందంతా మీరా తల్లిదండ్రులతో చెప్పి డివర్స్ నోటీస్ పంపిస్తా, దయచేసి నాకు డివర్స్ ఇప్పించండి అని చెప్పి వెళ్ళిపోతాడు. మీరా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. మీరా తనని నమ్మిన భర్తని, కన్నవాళ్ళని మోసం చేసి అజయ్తో వెళ్ళిపోయింది. అజయ్ మీరాని మోసం చేశాడు. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. మనం ఏది ఇస్తామో తిరిగి మనం కూడా అదే పొందుతాం. ఫ్రెండ్స్, మీరా అనే కాదు, చాలామంది అమ్మాయిలు ఇలాగే చేస్తున్నారు. ముక్కు ముఖం తెలియని వారిని నమ్మి తనని నమ్మిన వారికి బాధ మిగులుస్తారు. వారు కూడా మోసపోతారు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.